ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనకి దీపావళికి ముందు ధనత్రయోదశి వస్తుంది. ఆ రోజు యొక్క విశిష్టత, ఆ రోజు ఏమన్నా ప్రత్యేకించి మనం పూజా విధానం ఉంటుందా? ముఖ్యంగా వ్యాపారస్తులు ఎక్కువగా పూజ చేసుకుంటారని వింటూ ఉంటాం కదా, దీనికి సంబంధించి చేసుకుంటారు. కానీ మన సైడ్ తక్కువ అనుకుంటున్నారు రమ్మగారు. నేను మన వైపు తక్కువ, కానీ ధనత్రయోదశి అంటే పర్వదినం. మామూలుగా మనం ఎట్లా చెప్పుకుంటాం, దీపావళికి ముందు 2 రోజులు, తర్వాత 2 రోజులు. ముందు 2 రోజులు ధనత్రయోదశి, తర్వాత నరక చతుర్దశి, తలంటి పోసుకునే రోజు చతుర్దశి. తర్వాత దీపావళి పండుగ అయ్యాక బలిపాడ్యమి, తర్వాత భగినీహస్త భోజనం అంటే యమద్వితీయ అని చెప్తారు. హిందీ వాళ్ళైతే భాయిదూజ్ అంటారు. ఈ 5 రోజులు ముఖ్యమైన పండుగ. అంటే దీపావళి పండుగకి మొత్తం 5 days అయితే, మధ్యలో ఉన్న దీపావళి పండుగ, ముందు 2 తర్వాత 2 పర్వదినాలు. ఇవి కొంతమంది చేసుకునే విధానం ఉన్నవాళ్ళు, ప్రాంతాల్లో అలవాటు, ఇళ్లల్లో అలవాటు, మన గ్రామాల సాంప్రదాయం ప్రకారం ఈ పర్వదినాల్ని చేసుకుంటాం. అయితే మనం ధనత్రయోదశి గురించి చెప్తున్నాం కదా. ధనత్రయోదశి పేరు ఎలా వచ్చింది రమ్మగారు? అది అసలు అంటే త్రయోదశి 13వ రోజు కదా. ఈ రోజునే పాలకడల నుంచి లక్ష్మీదేవి, ఆవిడతో వెనకాల వచ్చిన మొత్తం అందరూ పుట్టారు. అయితే లక్ష్మీదేవే కాకుండా అసలు పాలకడలిని చిలికింది దేనికోసం? అమృతం కోసం. ఈ అమృతం తీసుకురాలా లక్ష్మీదేవి, ఆమె వచ్చింది. ఆమె కూడా పాలకడల్లో కలిసిపోయింది. అదే కథలు చెప్పుకుంటూ ఉంటాం మనం. పాలకడల్లో కలిసిపోయింది. ఈ పాలకడలు చిలికేటప్పుడు మొదట హాలాహలం వచ్చింది, శివుడు తాగాడు. తర్వాత అమృతం వచ్చింది. ఈ హాలాహలానికి అమృతానికి మధ్యలో లక్ష్మీదేవి, చంద్రుడు, ఐరావతము, వృక్షైశ్రవము, కాల్పవృక్షము, కామధేనువు, నవనిధులు, రత్నాలు, అప్సరసలు, వీళ్ళందరూ జన్మించారు. గవ్వలు, శంఖాలు అవన్నీ కూడా పాలకడల్లో నుంచి బయటకు వచ్చినాయి. గవ్వలు, శంఖాలు కూడా మరి సముద్రంలో ఇంచే కదా. గవ్వ లక్ష్మీప్రదం, ఆవిడ లక్ష్మీదేవి ఒక చెల్లెలు గవ్వ. అందుకని బీరువాలో గవ్వలు పెట్టుకోవాలని చెప్తారు కదా. ఈ విషయం మీరు నాకు ఎప్పుడు చెప్పలేదు. ఈసారి ఇంకొకటి టాపిక్ మాట్లాడదాం. అయితే శంఖాలు, గవ్వలతో పాటుగా చివరిగా వచ్చిన వాడు ధన్వంతరి. ఆయన అమృత కలశాన్ని తీసుకొచ్చాడు. ఆ ధన్వంతరి పుట్టిన రోజు కింద ధనత్రయోదశి అన్నారు. ఆయన పేర్లో ఉంది ధన. మనం ఏం చేసాం, ధనలక్ష్మి త్రయోదశిగా దాన్ని మార్చేసుకున్నాం. నిజానికి ఆరోగ్య ప్రదాత అయినటువంటి ధన్వంతరిని పూజించవలసిన రోజు. ఆయన వల్ల దేవతలకి అమృతం లభించింది, మానవులకి, లోకాలన్నిటికీ ఆరోగ్యం లభించింది. ధన్వంతరి దేవ వైద్యుడు, ఆయుర్వేదానికి ఆద్యుడు. మనకి ఆయుష్ ఉండాలంటే మొదట ఆరోగ్యం ఉండాలి. అవును. ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరిని ఈ రోజును పూజించడం విధానం. అయితే లక్ష్మీ పూజ కూడా చేసుకుంటారు. మనకి లక్ష్మిని పూజించడానికి ఇక్కడి నుంచి 3వ రోజు దీపావళి పండుగ నాటి రాత్రి అమావాస్య నాడు లక్ష్మీ పూజ చేయటం మన పద్ధతి. అవునండి. ఈ రోజు కూడా లక్ష్మీదేవిని ఉద్దేశించి పూజించినప్పటికీ ప్రధానంగా ధన్వంతరి పూజని ముఖ్యంగా తీసుకోవాలి. ధన్వంతరికి ఒకే ఒక్క శ్లోకం, బాగా పుస్తకాలు అవి వెతికితే ఏదో ఒక శ్లోకం కనపడుతుంది, కొన్ని చోట్ల కనిపించదు కూడా. ఆయనకి నమస్కారం చేసుకోవటం. అయితే ధన్వంతరితో పాటుగా ఈ రోజున యముడికి పూజ, అంటే యమధర్మరాజుని తలిచి నమస్కరించుకోవటం కూడా ఈ రోజు విధానం. ఇప్పుడు మనం దీపావళి పండగ దీపాలు పెట్టుకుంటాం. మొదటి దీపం దక్షిణం వైపుకు చూపించాలి అన్న మాట వింటూ ఉంటామా? ఈ దక్షిణ దిక్కు ఏది? యమస్థానం, దక్షిణం. ఈ యమధర్మరాజు దగ్గర ఆ దారిలో ఉన్నటువంటి మన పితృదేవతలకి మంచి ఊర్ధ్వలోకాలు మంచివి లభించడం కోసం దీపాన్ని పైకి చూపిస్తాం. దీని తర్వాత వచ్చే కార్తీక మాసం అంతా దీపాలు పెడతాం. అవును. అవన్నీ కూడా ఆ దీపాలు ఏమిటి? పితృదేవతలకి ప్రీత్యర్థం, లక్ష్మీ ప్రీత్యర్థం. అందుకని దీపం పెట్టాలన్నది నియమం మనది. అంతే. ఇప్పుడు ఇవన్నీ మనకి తెలిసిందే. మళ్ళీ ప్రతి సంవత్సరం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ లక్ష్మీదేవి, ఈ మన ధన్వంతరి పుట్టిన రోజైనటువంటి ఈ రోజున కొత్త వస్తువులు కొనుక్కోవటం, వెండి బంగారాలు కొనుక్కోవటము స్తోమతను బట్టి. అవును. వెండి అయినా కొనుక్కోవచ్చు, బంగారం అయినా కొనుక్కోవచ్చు. ఆ తర్వాత ఇంకేమైనా వస్తువులు, ఇంట్లోకి యూటిలిటీ ఉండే వస్తువులను కూడా వారి వారి స్తోమతను అనుసరించి వెండి బంగారాలు కొనుక్కోవటం. మన దగ్గర కంటే ఇదివరకు నార్త్ ఇండియాలో ఎక్కువ ఉండేది. క్రమంగా ఏంటంటే వ్యాపార సంస్థల తాలూకు వాళ్ళు అవకాశాలు ఇవ్వటం. అంటే బంగారం కొనుక్కోవడానికి ఏదో ఒక సమయం ఉండాలి కదా. అవును. అందుకని అక్షయ తృతీయ అని, లేకపోతే ఇప్పుడని పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు గురువారం గురు పుష్య యోగం, అలాంటప్పుడు బంగారం కొనుక్కోవాలని, మనం గోల్డ్ కొనుక్కోవడానికి మనకు ప్రత్యేకమైన రోజులు కావాలి. ఆడవాళ్ళకి ఇది ఒక ప్రత్యేకమైన అవకాశం కదా. ఈ రోజు తప్పనిసరిగా కొనుక్కోవాలి అంటే ఆ రకంగా అయినా బంగారం ఏర్పడుతుంది. కాబట్టి ఇది మనం పెద్ద అవకాశంగా తీసుకుంటున్నాం. స్తోమత ఉంటే వెండి బంగారాలు కొనుక్కోవచ్చు. ఇల్లు అవి శుభ్రంగా చేసుకోవటము,
ధన్వంతరిని పూజించడం ఈ రోజు నియమం. ఉహు. ఈ ధన్వంతరి పూజ అంటే మనకి అలవాట్లేదు, తెలియదు. ఆరోగ్య ప్రదాత దేవుడా నువ్వు ఎవరో కానీ నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు అని ఒక దండం పెట్టుకోవచ్చు మనం. గజేంద్ర మోక్షం కథ వింటావా? గజేంద్రుడు ఏమని పిలిచాడు విష్ణుమూర్తిని? విష్ణుమూర్తి నీకు శంఖచక్రాలున్నాయి, నీ పక్కన లక్ష్మీదేవి ఉంది, నువ్వు రా అనలా. నువ్వెవరో నాకు తెలియదు, కానీ ఈ ప్రపంచమంతా నీ వల్లే నడుస్తుంది, నాకు శక్తి అయిపోయింది, నువ్వెవడివో ఎక్కడో ఒక చోట నుంచి వచ్చి నన్ను రక్షించు అనంగానే విష్ణుమూర్తి వచ్చాడు. శంఖచక్రాల పేర్లు చెప్పలా, ఆయన వాటన్నిటి కూడా వదిలిపెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఆయన ఆయుధాలు ఆయన వెనకాలే వచ్చింది. మనం కూడా అట్లా ధన్వంతరి ఏ స్వరూపంలో ఉంటాడో ఆలోచించక్కర్లేదు. ధన్వంతరికి నమస్కరించటం, ఆయన కూడా ప్రీతి ఏంటంటే దీపమే. లక్ష్మీదేవికి ఎట్లా దీపం ప్రీతో అదేవిధంగా ఈ ధన్వంతరికి కూడా దీపం ప్రీతి. అయితే దీనికి ఒక చిన్న పురాణ గాథ ఏం చెప్తారంటే, పూర్వం హేమరాజు అని ఒక రాజుగారు ఉండేవాడట. ఆయనకి సరిగ్గా ఈ త్రయోదశి చతుర్దశిలలో మరణం సంభవిస్తుందని జ్యోతిష్యం చెప్పారట. ఆయన చాలా దిగులు పడి భార్యకి చెప్తే ఆవిడ ఏం చేసిందట, యముడు తమ ద్వారం దాటి లోపలికి రాకుండా వాకిట్లో పెద్ద దీపారాధన దీపం పెట్టి ఆమె తన దగ్గర ఉండే బంగారం అంతా గుమ్మానికి రెండో వైపు పోసిందట. ఈ దీపం ఆ దీపం వెలుగుతుంటే బంగారం మీద మెరిసిపోతూ తలతళ్ళాడుతూ కనిపిస్తుంది, లక్ష్మీ ప్రసన్నంగా కనిపిస్తుంది. లోపలికి రాబోయిన యమధర్మరాజు ఇంత లక్ష్మీ ప్రసన్నంగా ఉంది, ఇక్కడ అపమృత్యు ఉండదు, నేను పొరపాటు పడ్డానని వెనక్కి మరలి వెళ్ళిపోయాడు. ఈ రోజున వాకిట్లో పెట్టిన దీపం యమధర్మరాజుకి తిరస్కారం అవుతుంది, ఆయన వెనక్కి పంపించగలుగుతుంది. అందుచేత ధన్వంతరి ప్రీత్యర్థం ఈ ధనత్రయోదశి రోజున అలవాటు ఉంటే లక్ష్మీ పూజ చేసుకోవటం, స్తోమత ఉంటే ఏదైనా కొన్ని బంగారం వెండి బంగారాలు కొనుక్కొని వాటిని పూజలో పెట్టుకుని పూజించుకోవటం, లేదా వాకిట్లో దీపం పెట్టుకుంటే మంచిది. రెండు పక్కల దీపాలు పెట్టచ్చు. బంగారం పోసే రోజులు కావు కదా ఇవి, అది కూడా కృతయుగం నాటి కథ చెప్పుకుంటున్నాం. రెండు పక్కల రెండు దీపాలని గనక అలంకరిస్తే మనకి దీపావళి పండుగకి 2 రోజుల ముందు, కొంతమంది చతుర్దశి నాడు దీపం పెట్టే అలవాటు ఉంది, లేదు త్రయోదశి నాడు పెట్టి చతుర్దశి నాడు పెట్టకపోయినా పర్వాలా, దీపావళి రోజున పెట్టుకోవచ్చు. ఈ త్రయోదశిని మనం ఆరోగ్య ప్రదాత అయినటువంటి ధన్వంతరి ప్రీత్యర్థమే మనం ఈ దీపాలు పెట్టుకుంటున్నాం. మనకి ఆరోగ్యం ఒకటి ఉంటే సరిపోదు, ఆయుష్ కూడా కావాలి. ఈ ఆయుష్ను ఇచ్చేటువంటి యమధర్మరాజు ప్రీత్యర్థం అంటే ఆయనకి లక్ష్మీ సౌభాగ్యాన్ని చూపించే విధంగా దీపాలను కనుక అలంకరిస్తే ఈ అపమృత్యు దోషాలు అవి తొలగిపోతాయని, పిల్లలకి ఏమైనా బాలారిష్టాలు ఉంటే అవి, ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళ పరిస్థితి కూడా మారుతుందని, అందుకు ఇక్కడ దీపాలు పెట్టుకోవాలని చెప్తారు. ఈ దీపాలు పెట్టినప్పుడు మనం ఒక రాగి కాసు తర్వాత ఒక గవ్వ కూడా అక్కడ గుమ్మం దగ్గర పెడితే అవి లక్ష్మీ ప్రీతికరాలని చెప్తారు. తర్వాత ఈ సాయంకాలం చీకటి పడి దీపం మలిగిన తర్వాత ఈ 2 వస్తువులు పెట్టాం కదా, ఈ 2 ఎత్తి మనం బీరువాలో కనుక పెట్టుకుంటే లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. ఎందుకంటే గవ్వ ఆమె సోదరి, ఆమెతో పాటు పుట్టింది. రాగి రాగోడుతుందట, లోహానికి రప్పించే గుణం ఉంది, ఆకర్షించే గుణం. అందుకని రాగి కాసును కూడా దీపంతో పాటు ఉంచి తర్వాత దాన్ని బీరువాలో మనం డబ్బులు ఎక్కడ పెడతామో అక్కడ భద్రపరచుకుంటే సరిపోతుంది. ఏటా అదే రాగి కాసు అదే గవ్వను కూడా మనం వాకిట్లో పెట్టి మళ్ళీ బీరువాలో పెట్టుకోవచ్చు. మన ఇంట్లో ఇవన్నీ అలవాటు లేవు, అవేమి చేయొద్దు, చక్కగా దీపం పెట్టుకుని నమస్కారం చేసుకోండి. ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరి కోసం ఈ రోజు నేను చెప్తారా రమ్మగారు? ఏమి నాకు దానికి సంబంధించిన శ్లోకాలు తెలియజేయ. నేను 13వ రోజు ఇట్లా త్రయోదశి నాడు దీపం పెట్టుకుని దండం పెట్టుకుంటాం, అంతే అంతే. దీపానికి నమస్కారం చేసుకోవటమే. ఒక్క దీపానికి నమస్కారం చేసినా కూడా మనం ఏ పూజ చేయకపోయినా మనకి రావాల్సిన ఫలితం లభిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ దీపం అంటే, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఆ దీపం ఎంత మేరకి దాని వెలుగు వస్తుందో అంత మేర పాజిటివ్ ఆరా ఉంటుంది. ఇప్పుడు ఒక చోట దీపం వెలిగిస్తే అక్కడే ఉండదు, దాని వెలుగు దూరానికి కనపడుతుంది. మన ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ తోటి నిండిపోతుంది. ధన్వంతరిని తలుచుకోండి, లక్ష్మీదేవిని కూడా తలుచుకోవచ్చు అన్నదా ఒకే వరుసలో జన్మించారు. ఎలాగో 2 రోజుల్లో మనం లక్ష్మీ పూజ చేసుకుంటాము. ఆ రోజు చేసుకుని వాళ్ళు ఇవాళే చక్కగా సాయంకాలం ఇంట్లో దేవతార్చన దగ్గర లక్ష్మీ పూజ చేసుకుని ఆ ధన్వంతరి ఆయన కూడా ఒక నమస్కారం చేసుకుని దీపాన్ని బయట పెట్టండి. దీనివల్ల మనకి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఏదైనా గండాలు అవి రాబోయే ఉంటే అవి దీనివల్ల తొలగిపోతాయి అని చెప్తారు. యమదీపాలు అంటారు ఇప్పుడు పెట్టే దీపాన్ని. యమధర్మరాజుకి మన ఇంటికి రావద్దు, ఇక్కడ దీపం ఉంది ఈ ఇంట్లోకి వెళ్ళకూడదు అనే ఆలోచన కలిగించడం కోసమే దీపం పెట్టుకుంటాం. అసలు మనకి మన హైందవ ధర్మంలో దీపానికి మనకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది కదా రమ్మగారు. ప్రతి సందర్భంలోనూ దీపాన్నే మనం ఎక్కువగా కోరుకుంటూ ఉంటాం, దీపానికి ఎక్కువ పూజ చేస్తూ ఉంటాం. దీపారాధన ముఖ్యం, ఏ పూజకైనా కూడా దీపం పెట్టుకోవటమే ఇంపార్టెంట్. ఏది చేతకాని వాళ్ళు దీపం పెట్టి ఒక ధూపం వెలిగించి 2 పువ్వులు పెట్టి ఒక అరటిపండు పెట్టినా పూజ అయిపోయినట్టు. అంతే, 2 గంటలు చేసినా అదే, ఒక 5 నిమిషాల్లో చేసేసినా అదే ఫలితం లభిస్తుంది. రమ్మగారు మరి దీపాన్ని ఏ నూనెతో పెట్టాలి? దీనికి ప్రత్యేకించి ఏమైనా నియమం ఉందా? నువ్వుల నూనెతోటి దీపం పెట్టుకోవాలి.
ఆహా. మనం ఈ కార్తీక మాసంలో ఆవునేతి దీపాలు దేవుడి దగ్గర, అవును. వాకిట్లో నూనె దీపం. ఇప్పుడు దీపావళి రోజు పెట్టే దీపాల్లో కూడా నువ్వుల నూనె ప్రధానం. నువ్వుల నూనె అసలు తైలము అని చెప్తారు. తైలం అంటే నువ్వుల తిలల నుంచి తీసింది. తిల అంటే నువ్వులు, ఆ, తైలం అంటే నువ్వుల నూనె నియమం. ఈ వాకిట్లో పెట్టేది ఇప్పుడు ప్రధానమైంది జయ. ఇదేం కాలంలో ఉన్నాం మనం? వర్షాకాలం వెళ్ళిపోయి శీతాకాలంలో శరదృతువు కదా. ఈ ఋతువులో ఏంటంటే పైగా మొదటి 15-20 రోజులు అంటే ఆశ్వయుజ మాసం అమ్మవారి 10 రోజులు, తర్వాత ఒక 5-7-8 రోజులు అంత చలి వేయదు. అవును. ఆ తర్వాత నుంచి చలి మొదలైపోతుంది. ఈ చలి రోజుల్లో వర్షాల తర్వాత వచ్చే చలిలో ఏంటంటే మధ్యలో పురుగులు, చీమలు, దోమలు, అనేక రకాలైనటువంటి సూక్ష్మ క్రిములు బాగా ప్రబలుతాయి. వాటికి అడ్డుకట్ట వేయటానికి మన దీపావళి పండుగ. తర్వాత మనకి ఆయుష్ వృద్ధి అవటానికి ఈ నువ్వుల నూనెని వెలిగిస్తే దాంట్లోంచి వచ్చే సన్నటి పొగ ఉంది కదా, అది ఆయుర్వృద్ధి. నేతి నుంచి వచ్చే వాసన అలాంటిది. నెయ్యి కాలితే వచ్చే వాసన కూడా ఆయుష్ పెంచుతుంది. ఈ నువ్వుల నూనె వల్ల కాలితే వచ్చే వాసన వల్ల కూడా మనకేంటంటే వాతావరణం ఎక్కువగా కాలుష్యరహితంగా అవుతుంది. ఆ కాలుష్యాన్ని పోగొట్టుకోవడానికి ఇప్పుడు ఈ దీపాలు అనేది ఖచ్చితమైన నియమం ఏర్పరిచారు. హైందవ ధర్మంలో ఏవి అతి ఆలోచనలు ఉండవు. ప్రతి దానికి ఖచ్చితమైన సైంటిఫిక్ రీజన్ ఉంది. మనం తెలుసుకోకపోవటం, మనకి తెలియకపోవటం, 2 కారణాల వల్ల మనం ఇదేమిటో ఎందుకో చాదస్తాం అనుకుంటాం. కానీ ఏది చాదస్తాం కాదు. ప్రతి పని, ప్రతి పూజ, ప్రతి విధానము కూడా అవి ఆరోగ్యానికో లేకపోతే మన పూర్తి బయట ఉన్న వాతావరణ ప్రకృతికో ఉపయోగపడేవే తప్పిస్తే ఏది ఎక్స్ట్రా విషయాలు ఏమీ ఉండవు. దీపాలు పెట్టాలి తైలంతో. తైలము అంటే తిలలతో చేసేది నువ్వుల నూనె. అంతే. తప్పకుండా రమ్మగారు. నమస్తే అండి. నమస్తే.